అందరికీ నమస్కారం. నేను మీ గోళ్ల రమేష్, సింగరేణిలో సూపరింటెండెంట్ ఇంజనీర్ని, అదేవిధంగా సింగరేణి గిరిజన ఉద్యోగుల సంఘానికి గౌరవ అధ్యక్షుడిని. ఇప్పుడు సింగరేణిలో బర్నింగ్ ఇష్యూ ఏంటి అని అంటే, ఈ కోల్ బ్లాక్స్ ఆక్షన్ అంటే ఈ సింగరేణికి చెందాల్సినటువంటి బొగ్గు బ్లాకుల్ని కేంద్ర ప్రభుత్వం 2015లో తీసుకొచ్చినటువంటి MMDR యాక్ట్ ద్వారా ఆక్షన్లో పెట్టి ఎవరైతే ఎక్కువ రాయల్టీ కోట్ చేస్తున్నారో వాళ్ళకి అలాట్ చేసే విధానాన్ని తీసుకొచ్చింది. అందులో భాగంగానే ఈ మధ్య అంటే ఈ జూన్ నెలలో మన బొగ్గు గనుల శాఖ మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారి ద్వారా సుమారుగా 67 బ్లాకులకి వేలం కార్యక్రమం ప్రారంభించడం మనందరికీ తెలుసు. సో ఈ వేలం ప్రక్రియ ద్వారానే మనం ఆల్రెడీ కోయగూడెం OC3ని కోల్పోయాం, అదేవిధంగా సత్తుపల్లి OC3ని కూడా కోల్పోవడం జరిగింది. దీనికి సంబంధించి ఒక గిరిజన ఉద్యోగిగా సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలకి, సింగరేణిలో ఉన్నటువంటి ఉద్యోగులకు, అదేవిధంగా సింగరేణి మీద ఆధారపడినటువంటి అనేక లక్షల మంది ప్రజానీకానికి నేను ఒక విషయాన్ని మనవి చేద్దామనే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏదైనా గిరిజన ప్రాంతంలో అంటే ఏజెన్సీ ఏరియాలో మైనింగ్ చేయాలి అనంటే ల్యాండ్ కావాలి. ఆ భూమి కావాలి అనంటే ఆ భూమి ఏజెన్సీ ఏరియాలో వేరే నాన్ ట్రైబల్స్కి ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. ఏ విధంగా అంటే రాజ్యాంగంలోని 5వ షెడ్యూలులో పారాగ్రాఫ్ 5(2) అనేటువంటి క్లాజ్ ప్రకారం వేరే నాన్ ట్రైబల్స్కి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. నాన్ ట్రైబల్స్ అంటే ఎవరు? నాట్ ఓన్లీ పర్సన్స్ అండి, ప్రైవేట్ కంపెనీలు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఎవరైనా నాన్ ట్రైబల్స్ కిందకే వస్తారు అని చెప్పి సుప్రీంకోర్టు సమతా జడ్జిమెంట్ ద్వారా 1997లోనే ఒక తీర్పు ఇచ్చింది. దీని ప్రకారం అయితే ఆ జడ్జిమెంట్లో ఇచ్చినటువంటి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే, ఏజెన్సీ ఏరియాల్లో మైనింగ్ చేయాలి అని అంటే ప్రైవేట్ సంస్థలు చేయడానికి వీల్లేదు, కేవలం గవర్నమెంట్ కంపెనీలు మాత్రమే మైనింగ్ చేయొచ్చు అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 కానీ ఆలోచిస్తే, తాడిచెర్ల కోల్ బ్లాక్ 1 మనకొస్తే మనం జెన్కోకి ఇచ్చాం, జెన్కో వాళ్ళు అవుట్సోర్సింగ్ ద్వారా వాళ్ళు కోల్ ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటున్నారు. నేను మాట్లాడేది తాడిచెర్ల కోల్ బ్లాక్ 2. తాడిచెర్ల కోల్ బ్లాక్ 2ని సింగరేణికి 2013లో సెంట్రల్ గవర్నమెంట్ అలాట్ చేసింది. దానికి సంబంధించిన అప్రూవల్ కాపీ మనకి ఇంటర్నెట్లో కూడా దొరుకుతుంది. సో దాన్ని కానీ చూస్తే దాంట్లో ఏమని రాశారు అంటే క్లియర్గా ఈ సింగరేణి అనేది ఒక గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఈ ట్రైబల్ ఏరియాస్లో మైనింగ్ చేసే అధికారం గవర్నమెంట్ కంపెనీకి ఉంది కాబట్టి మీకు ఇస్తున్నాము అని చెప్పి చాలా స్పష్టంగా రాశారు. మరి తాడిచెర్ల కోల్ బ్లాక్ 2లో ఆ రకమైనటువంటి నిబంధన పెట్టి అప్రూవల్ ఇచ్చారు. సరే, మనం ఎక్స్ప్లోరేషను కొంత స్టార్ట్ చేసాము, కొంత డబ్బులు కట్టాము. అయితే ఈ MMDR యాక్ట్ ఆ అప్రూవల్ వచ్చిన తరువాత వచ్చింది కాబట్టి ఈ యాక్ట్ ఇప్పుడు మళ్ళీ మనం తాడిచెర్ల కోల్ బ్లాక్ 2 మనం దాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మళ్ళీ మనం అలాట్మెంట్ చేయించుకోవాలా. ఆల్రెడీ ఇంత మునుపు గవర్నమెంట్ ఇచ్చిన కాపీ మన దగ్గర ఉంది కాబట్టి మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు వేలం ప్రక్రియ రోజు కిషన్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తే వాళ్ళు సానుకూలంగా స్పందించారు అని చెప్పి కూడా పేపర్లో చదివాం. తాడిచెర్ల కోల్ బ్లాక్ 2కు సంబంధించి కేంద్రం సానుకూలంగానే ఉంది సింగరేణికి అని చెప్పి విన్నాం. మరి తాడిచెర్ల కోల్ బ్లాక్ 2లో అంత క్లియర్గా ట్రైబల్ ల్యాండ్ కాబట్టి, ట్రైబల్ ఏరియాస్లోది కాబట్టి మేము సింగరేణికి ఇస్తున్నాము అని చెప్పినప్పుడు ఇదే సూత్రం కోయగూడెం OC3కి ఎందుకు వర్తించదు? కోయగూడెం OC3 కూడా షెడ్యూల్ 5 ఏరియా అంటే ఏజెన్సీ ఏరియాలో ఉంది. మరి దాన్ని ఆరా కోల్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి సంస్థకు ఏ విధంగా ఇచ్చారు వాళ్ళు? అంటే ఇది నిబంధనలను అతిక్రమించి ఇచ్చారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఈ సందర్భంగా అది సుమారుగా మీకు కోయగూడెం OC3 120 మిలియన్ టన్నుల రిజర్వ్స్ ఉన్నాయి. అందులో G13 గ్రేడ్ అనుకుంటా నాకు తెలిసి. సో అలాంటి బంగారు బాతు లాంటి కోల్ బ్లాక్ని మనం పోగొట్టుకోకూడదు.
కోయగూడెం OC2 పక్కనే ఉంది కాబట్టి మనకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. అంత పెద్ద మైన్ మనకు వస్తే ఆ డంపింగ్ ఏరియా మనకి కామన్గా ఉపయోగపడుతుంది. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ ఉంది కాబట్టి డెఫినెట్గా అది చాలా సింగరేణి మనుగడకు అది చాలా మంచి ఉనికిని తీసుకొచ్చేటువంటి గని కాబట్టి నేను సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలకి అదేవిధంగా ఏ ఎంప్లాయీస్ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం కోయగూడెం OC3ని ఈ గిరిజన చట్టాలకు లోబడి సింగరేణికే ఆ అర్హత ఉంది అనేటువంటి మాటని గవర్నమెంట్ ముందుకు ప్రొజెక్ట్ చేయడం ద్వారా 100కు 100% అది సింగరేణికి వచ్చే అవకాశం ఉంది. గిరిజన చట్టాల మీద పూర్తి అవగాహన, అదేవిధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా నేను మీకు చెప్తున్నా, దయచేసి కార్మిక సంఘాలు ఈ ప్రక్రియ ద్వారా మనం కానీ ఫైట్ చేస్తే కోయగూడెం OC3 100% సింగరేణికే దక్కుతుంది. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అని అంటే, భవిష్యత్తులో గిరిజన ప్రాంతాల్లో సింగరేణి కాకుండా ప్రైవేటు వ్యక్తులు వచ్చి మైనింగ్ చేయడానికి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఆక్షన్లో పెట్టడానికి కానీ వీలు లేకుండా ఒక పని చేస్తే ఖచ్చితంగా మన సింగరేణి యొక్క భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుంది. అదేంటి అని అంటే, మనకు రాజ్యాంగంలోని 5వ షెడ్యూలు పారాగ్రాఫ్ 1లో చాలా క్లియర్గా ఏం రాశారు అంటే, అది ఎట్లాంటి క్లాజ్ అంటే అది నాన్ అబ్స్టాంటే క్లాజ్ అంటారండి. అంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ఈ యొక్క హక్కును కాలరాసే అధికారం లేదు అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దాన్ని పొందుపరిచారు. అది ఏంటి అని అంటే, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా చట్టం చేస్తే అది ఈ గిరిజన ప్రాంతాలు అంటే ఏజెన్సీ ఏరియాలో పూర్తిగా అది అమలు చేయకుండా ఆపేయడానికి కానీ లేదంటే పార్షియల్గా మాడిఫై చేయడానికి కానీ గవర్నర్కి అధికారం ఉంది. గవర్నరు దానికి ఆమోదం తెలిపిన తరువాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా యొక్క అప్రూవల్ కానీ తీసుకున్నట్లయితే మన ఏజెన్సీ ఏరియాలో సింగరేణి తప్ప ఆర్ ఎనీ గవర్నమెంట్ కంపెనీ తప్ప వేరే ఏ ప్రైవేట్ వ్యక్తులు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ బొగ్గు బ్లాకుల్ని కేటాయించే అధికారం సెంట్రల్ గవర్నమెంట్కు ఉండదు. సో దీనికి చేయాల్సినటువంటి పని ఏంటి అని అంటే, ఈ తెలంగాణ అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి, అంటే ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ అని ఉంటుంది, ఆ ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ యొక్క రికమెండేషన్ తీసుకొని ఒక తీర్మానం చేసి దాన్ని గవర్నర్కు పంపించి గవర్నర్ ఆమోద ముద్ర తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఈ రాజ్యాంగం 5వ షెడ్యూల్ ఆర్టికల్ 244 అంటారండి, దాని ద్వారా మాకు ఆమోదం ఇవ్వండి అంటే డెఫినెట్గా ఇస్తారు. ఎందుకంటే అది చాలా పవర్ఫుల్ ప్రొవిజన్ అడాప్టెడ్ ఇన్ 5th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి ఆ ప్రక్రియ ద్వారా మనం కానీ అప్రూవల్ తెచ్చుకుంటే అసెంబ్లీ బిల్లుకి ఫ్యూచర్లో ఎన్ని వందల సంవత్సరాలైనా గిరిజన ప్రాంతాల్లో గవర్నమెంట్ కంపెనీ తప్ప వేరే వాడు మైనింగ్ చేసే అధికారం ఉండదు. గవర్నమెంట్ కంపెనీ అంటే ఖచ్చితంగా సింగరేణికే ఆ అవకాశం దక్కుతుంది. ఎందుకంటే మన దగ్గర మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆ ఎక్స్పర్టైజ్ ఉంది కాబట్టి మిగతా గవర్నమెంట్ కంపెనీల కంటే కూడా మనము బెటర్ కాంపిటేటర్ అవుతాం కాబట్టి మన మనుగడకు చాలా ఆశాజనకమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక సంఘాలైనటువంటి ఏఐటియుసి కానీ లేకపోతే ఐఎన్టీయూసి కానీ లేకపోతే సిఐటియు కానీ లేకపోతే మన హెచ్ఎంఎస్ కానీ ఇలాంటి సంఘాలకి మరీ నేను కోరేది ఏంటంటే, మా ప్రయత్నంతో పాటు మీరు చాలా శక్తివంతులు కాబట్టి మీ ద్వారా ఈ 2 కార్యక్రమాలు కానీ నడిపించి సక్సెస్ చేస్తే కోయగూడెం OC3 బ్లాక్ మనకు వస్తుంది, తాడిచెర్ల బ్లాక్ 2 ఎలాగూ మనకు వస్తుంది. 2 కూడా చాలా వాల్యుబుల్ మైన్స్, మంచి గ్రేడ్ ఉన్నటువంటి మైన్స్. అదేవిధంగా ఫ్యూచర్లో వచ్చేటువంటి గిరిజన ప్రాంతంలో ఉన్న కోల్ బ్లాక్స్ అన్నీ కూడా సింగరేణికి దక్కుతాయి. కాబట్టి ఈ డైరెక్షన్లో ఈ 2 పనులు చేయాల్సిందిగా మిమ్మల్ని ప్రత్యేకంగా మనవి చేస్తున్నా. జై భీమ్, జై సింగరేణి.